కాసేపు ఫుట్బాల్ ఆడి చూస్తే అద్భుతంగా హైదరాబాద్లో అకాడమీలో ఆడుకుంటున్న పిల్లల కంటే ఆరుట్ల గ్రామ పాఠశాలల్లో ఈరోజు ఫుట్బాల్ ఆడటమే కాకుండా ఆడపిల్లలు అక్కడ బాస్కెట్బాల్ ఆడుతూ కనిపించారు. క్రీడల్ని ప్రోత్సహించాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న మనం ఒలింపిక్స్ క్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తేలేకపోతున్నాం. నేను సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆ దేశానికి వెళ్తే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన చూద్దాం ఎట్లుందో అని. ఆ క్యాంపస్ 30 ఎకరాలలో ఉంది. 30 ఎకరాల క్యాంపస్లో చదువుకుంటున్న పిల్లలు ఆ దేశానికి 32 గోల్డ్ మెడల్స్ వస్తే ఆ సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక్క క్యాంపస్ నుంచి 16 గోల్డ్ మెడల్స్ ఆ పిల్లలు సాధించింది. 30 ఎకరాలలో ఉన్న ఒక యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే ఒక చిన్న దేశం తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే మిత్రులారా, మా యువ మిత్రులు, మా సోదరిమణులు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు ఆలోచన చెయ్యండి. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఈనాటి వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక్క గోల్డ్ మెడల్ తెచ్చుకోలేదంటే ప్రపంచ దేశాల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉందా లేదా? ఈ చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరం మన తెలంగాణ బిడ్డల మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈనాడు ఎవరు విమర్శించినా ఏమనుకున్నా సరే అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రారంభించడం. 2034 ఒలింపిక్స్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన పిల్లల్ని క్రీడల్లో తీర్చిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా అని చెప్పి ఈ రోజు మీకు చెప్పదలుచుకున్నా. ప్రపంచ దిగ్గజం మెస్సీ ఫుట్బాల్ ఆడే వాళ్లకు నిలువెత్తు దేవుడు. ఆ మెస్సీని హైదరాబాద్ నగరానికి పిలిపించి కోట్లాది మంది క్రీడలకు పిల్లలకు స్ఫూర్తినివ్వాలి అని నేను ప్రయత్నం చేస్తే అందులో కూడా రాజకీయాలు ఎత్తికి విమర్శించే కుసంస్కారం ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ప్రపంచ దేశాల ముందు మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన ఆ ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు స్వయంగా ఎక్కడో టీవీలో చూసే మెస్సీతోని ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు ఫుట్బాల్ ఆడితే వాళ్లకు జీవితకాలం మధుర జ్ఞాపకమా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ క్రీడల్ని ప్రోత్సహించాలని ఒకవైపు నేను ప్రయత్నం చేస్తుంటే రాజకీయ స్వార్థంతో రేవంత్ రెడ్డి మెస్సీని వేస్తాడా అని కొంతమంది కడుపులో మసిమసి అయిపోతున్నారు. వాళ్ళు ఎంత కుళ్ళుకుంటే మనకంత మంచిది. ఆ కుళ్ళుతోనే ఇట్లాంటి కుతంత్రాలతోనే కృషించిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వాళ్ళు కొట్టుకపోతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆరుట్ల ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఆరుట్ల ఒక స్ఫూర్తిగా ఉండాలి. ఆరుట్ల పాఠశాల తెలంగాణ పునర్నిర్మాణంలో విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించాలంటే తెలంగాణకు ఆదర్శంగా ఆరుట్ల గ్రామం ఉండాలి, ఇక్కడ పాఠశాల ఉండాలి. ఉంటుందని 100% నేను విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మిమ్మల్ని అందరినీ కలిసి ఈరోజు నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఒకనాడు బట్టలు ఇచ్చేది మా మురళి గారి పిల్లలతో మాట్లాడి, ఆనాడు బట్టలు ఇస్తే 3 రోజులకే గుండీలు ఊసిపోతున్నాయి, కుట్టిన కుట్లు ఊడిపోతున్నాయి, తొడుక్కోవడానికి పనికి రాకుండా పోతున్నాయని నాకు చెప్పడం జరిగింది. అందుకే క్వాలిటీ ఉన్న బట్టలు, క్వాలిటీ ఉన్న షూస్, స్పోర్ట్స్ షూ, అదేవిధంగా సాక్స్, దుప్పట్లు, టవల్స్ అద్భుతమైన క్వాలిటీతోని ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచి ఇస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి
ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3,000 కోట్ల అవినీతి జరిగిందంటాడు. చదువుకున్నోడు చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు, ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. జాలిపడి వదిలేయడం తప్ప నేను విమర్శ చేయదలుచుకోలే. అందుకే ఈనాడు క్వాలిటీ ఉన్న బట్టల్ని, క్వాలిటీ ఉన్న షూని, ఈరోజు నాణ్యమైన వస్తువులను అందించాలని ప్రణాళిక పెట్టుకున్నాం. మా విద్యాశాఖ అధికారులు విడతల వారీగా జూలై ఆఖరి వరకు అందరు విద్యార్థులకు 100% అద్భుతమైన నాణ్యమైన వస్తువులను, బట్టలను అందించడానికి ఈరోజు ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ డ్రగ్స్ కూడా ఒక మహమ్మారిగా మారింది. డ్రగ్స్ వ్యసనాల నుంచి బయటికి తేవాలి. గంజాయి డ్రగ్స్ ఈరోజు పెద్ద సమస్యగా మారింది. ప్రేమగా పెంచుకునే పిల్లలు మిత్రులతోటో విలాసాలతోటో లేకపోతే చిన్న చిన్న దురలవాట్లయి ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు 19 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో గవర్నర్ గారి చేత కొన్ని వేలాది మంది విద్యార్థులతో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళను ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దదలుచుకున్నాం. అందుకే ఈ పాఠశాల విద్యార్థులకు నా సూచన, ఎక్కడైనా గంజాయి తాగినట్టు కానీ గంజాయిని చూసినట్టుంటే తక్షణమే పోలీసు వాళ్ళకి చెప్పండి. మీరే మా సమాచార వ్యవస్థ. ఈ సమాజాన్ని బాగు చేసుకున్న బాధ్యత మా విద్యార్థుల మీదనే ఉంది. ఎక్కడ డ్రగ్స్ ఉన్నా, ఎక్కడ గంజాయి ఉన్నా, ఎక్కడ గంజాయి బానిసలు ఉన్నా పోలీసులకు తక్షణమే సమాచారం అందించండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈనాడు మన ప్రభుత్వం ఉన్నది. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ సంపూర్ణమైన సహకారం కావాలి. మీరు అండగా నిలబడితే అట్నూరు మురళి గారు విద్యా కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ అధికారులు అద్భుతాలను సృష్టించగలరు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దగలరు. అందుకే మీరు అండగా నిలబడండి. మేము చేసే ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరు వచ్చినా ఆరుట్ల గ్రామ పాఠశాలను చూపించండి. విమర్శకులను కూడా ఆహ్వానించండి. మా సర్పంచమ్మకు కూడా సూచన చేస్తున్నా, విమర్శించే వాళ్ళను మా సర్పంచమ్మ ఆహ్వానించి అందరికీ చూపించండి. ఎంత అద్భుతంగా ఆరుట్ల పాఠశాల నిర్వహిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక రోల్ మోడల్గా ఆరుట్ల ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి నిలిచిందో మా ఎమ్మెల్యే గారు, మా సర్పంచ్ గారు ఎవరైతే విమర్శిస్తున్నారో విమర్శకులకు చూపించాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ నలుమూలల ఈరోజు 27 లక్షల మంది డే స్కూల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో 27 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన స్కిల్స్ని అందించడంతో పాటు వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కృషి చేస్తుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక సందేశాన్ని అందించే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆరుట్ల స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఆరుట్ల ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తోంది రానున్న కాలానికి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు శివరాత్రి పూజ అనే అమ్మాయి ఔరవానిపల్లె అనే చిన్న పల్లెలో పుట్టింది. ఐఐటి